హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం తెలుసుకుందామండి. కొన్ని ట్రెజరీ బిల్లు స్టేటస్లు కూడా మనం చెక్ చేయడం జరిగింది. సో వాటిని కూడా మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీకి మరో 4,000 కోట్లు అండి. సో నిధుల రాక అయితే ఉంది. అవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. సో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బిల్లు స్టేటస్ అయితే అడుగుతున్నారు. సో ఆ స్టేటస్ చూసినట్లయితే మనం గత 4 రోజుల నుంచి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉన్నాయండి. ఈ సరెండర్ లీవ్స్ కానీ మిగతా బిల్స్ అన్నీ కూడా. సో మనము కొన్ని డిపార్ట్మెంట్ వారీగా చూసినట్లయితే చెక్ చేసిన బిల్స్ ఎక్కడెక్కడ చెక్ చేసామన్న వివరాలకు వచ్చినట్లయితే అనంతపురంలో ఇంజనీరింగు డిపార్ట్మెంటు, చిత్తూరులో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, ఇంకా నెల్లూరులో కందుకూరులో ఎడ్యుకేషను, నెల్లూరులో ఎడ్యుకేషన్, పల్మనేరు ఎడ్యుకేషన్, నంద్యాల ఎడ్యుకేషన్, పొదలకూరు ఎడ్యుకేషన్, వింజామూరు ఎడ్యుకేషన్, కడప ఇరిగేషన్ డిపార్ట్మెంటు, కర్నూలు ఇంజనీరింగు, ఒంగోలు హెల్త్ డిపార్ట్మెంట్లలో, అలాగే గుంటూరు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లలో చెక్ చేసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ట్రెజరీ పరిధిలో చెక్ చేసినట్లయితే బిల్ స్టేటస్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే చూపిస్తుందండి. సో బిల్లులలో అయితే ఎటువంటి కదలిక లేదు. గత 4 రోజుల నుంచి అయితే ఇలాగే చూపిస్తుంది. అయితే ఇప్పుడు తాజా సమాచారం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం 14వ తేదీన బాండ్ల వేలం నిర్వహించింది. సో కాబట్టి 4,000 కోట్ల రూపాయలకు అనుమతి లభించింది. వచ్చే మంగళవారం అండి, ఎన్నికల ముగిసిన తర్వాతి రోజు 4,000 కోట్లకు అనుమతి లభించింది. సో ద ఆక్షన్ విల్ బి కండక్టెడ్ ఆన్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ సిస్టమ్ ఆన్ May 14th. అయితే నిర్వహించిన బాండ్ల వేలంలో May 14న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించబోయే స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో అయితే 4,000 కోట్ల రూపాయలకు అప్పు ఇండెంట్ పెట్టిన ఏపీ ప్రభుత్వం అండి. దానికి సంబంధించి మనకు ఒక 500 కోట్లు 9 సంవత్సరాలకు ఈల్డు, అలాగే 500 కోట్లు 16 సంవత్సరాలు, మరొక 1,000 కోట్లు 21 సంవత్సరాలు, మరొక 1,000 కోట్లు 22 సంవత్సరాలు, మరొక 1,000 కోట్లు 23 సంవత్సరాలకు తిరిగి చెల్లించే విధంగా టెన్యూర్ అయితే ఉంచడం జరిగిందండి. సో మన రాష్ట్రంతో పాటు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, తెలంగాణలో కూడా అయితే వివిధ నిధులు అయితే రిజర్వ్ బ్యాంకు ఇష్యూ చేసిందండి, ఆర్బీఐ. సో మరి చూడాలండి, ఈ రిజర్వ్ బ్యాంక్ ఇచ్చే ఈ 4,000 కోట్ల రూపాయలతో అయినా సరే ఈ ఎన్నికలలోపు లేదా ఎన్నికల తర్వాత అయినా సరే అండి ఎట్టి పరిస్థితుల్లో జమ చేయాల్సిందే. ఈ పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటికి తప్పించుకోవడానికి అయితే ఏం లేదు. సో ప్రభుత్వం అయితే ఈ విధంగా ఇస్తాము అని చెప్పేసి కాలం గడిపేస్తుంది. సో తప్పకుండా అయితే ఎన్నో ఉద్యమాలు ఇవన్నీ చూసింది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం అయితే చెల్లించే ధోరణిలో ఉందని అయితే అనుకుంటున్నాను. సో దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.